నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రభుత్వ పరంగా గ్రామాల్లో చేపట్టే సర్వే కార్యక్రమాలకు గ్రామస్తులు సహకరించాలి. ఎంపీడీఓ అత్తోట దీప్తి. వినికిడి శక్తి లోపమున్న వారి ప్రభుత్వ వైద్యశాలను ఉచిత మెరుగైన వైద్య సేవలు సద్వినియోగం చేసుకోండి. జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ టి సౌభాగ్యవాణి. మండల పరిధిలోని గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న వివిధ సర్వే కార్యక్రమాలు పూర్తి కావస్తున్నాయని, సోమవారం నుండి వర్క్ ఫ్రం హోం సర్వే కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నదిన ఆయా గ్రామస్తులు సర్వే సిబ్బందికి సహకరించాలని మండల అభివృద్ధి అధికారిని అత్తోటి దీప్తి పేర్కొన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని తమ చాంబర్లో సోమవారం ఎంపీడీఓ అత్తోటి దీప్తి మీడియాతో మాట్లాడుతూ మండలంలో చేపడుతున్న వివిధ సర్వేల గురించి వివరించారు. ఎంపీసీఏ లింకేజ్, జియో కోఆర్డినేటింగ్, ఫ్యాక్స్ సర్వే, ఎంఎస్ఎంఈ సర్వేలు పూర్తయినని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు అమలు చేసే క్రమంలో చేపట్టే సర్వేలకు గ్రామ స్థాయిలో ప్రజలు తమ వంతు సహకరించాలని కోరారు. అదేవిధంగా ఎన్ఆర్ఎస్ కరువు పనులకు సంబంధించి 2025-26 సంవత్సరానికి మండల ప్లాన్లు రూపొందిస్తున్న అంశాలను వివరించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొత్త సర్వే ఒకటి గవర్నమెంట్ కొత్తగా మనం స్టార్ట్ చేయవలసి ఉంది. అది ఈ రోజు నుంచి పంచాయతీస్లో ఫంక్షనల్ అసిస్టెంట్స్ అందరూ వచ్చి మీ ఇంటికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో దానికి సంబంధించిన సర్వే ఒకటి వాళ్ళు జరుపుతారు. మీ ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా సర్వే కోసం ఫంక్షనరీస్ మీ ఇంటికి వచ్చినప్పుడు దయచేసి వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే డిఫరెంట్ సర్వేస్ అవన్నీ చేయడం వలన ప్రభుత్వం కూడా కొత్త ప్రణాళికలను రూపొందించడానికి అదొక అవకాశంగా ఉంటుంది. చాలా చోట్ల మాకు అవసరం లేదనో ఇంకోటనో చెప్పి దానికి రిజెక్ట్ చేస్తున్నారనే విషయము తెలుస్తుంది. ఇవన్నీ కూడాను గవర్నమెంట్ ఆథరైజ్డ్ సర్వేస్. ఇవన్నీ కూడా ఫంక్షనల్ అసిస్టెంట్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీసే కాబట్టి దయచేసి వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మండల్ ప్లాన్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన మండల్ ప్లాన్ ఇప్పుడు కొత్తగా రెడీ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఎక్కువగా మనం పంట కాలువల్లో పూడికలు తీయడం ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళం. అవి కాకుండా విజిబుల్ అసెట్స్ క్రియేట్ చేయడం అనేది కొత్తగా మనం ఎక్కువగా దానికి ప్రియారిటీ ఇస్తున్నాం. విజిబుల్ అసెట్స్ అంటే పంట కాలువల్లో మనం పూడికలు తీస్తే మళ్ళీ వర్షం నీటితో పాటు మళ్ళీ పూడికి వచ్చి చేరుతూ ఉంటుంది. కానీ అక్కడ ఏం పని జరిగిందనేది తర్వాత కనిపించదు. బట్ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా ప్రియారిటీగా విజిబుల్ అసెట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. ఐకేపీ వాళ్ళు అంటే వెలుగు వాళ్ళు మనకు సర్వే చేసి 1353 కంపోస్ట్ పిట్స్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పడం జరిగింది. కంపోస్ట్ పిట్ అంటే ఏం లేదు, మనం చెత్త ఎక్కడ పడితే అక్కడ మన ఇంట్లో ఉన్న వ్యర్థాలన్నీ ఎక్కడ పడితే అక్కడ కూరగాయలు ఇలాంటివన్నీ పడేయకుండా ఇంటింటికి ఒక గుంటను తవ్వడం ద్వారా ఆ కంపోస్ట్ అంతా అందులో వేస్తారు. అది కుళ్ళి ఒక మంచి మెన్యూర్గా తయారవుతుంది. ఆ మెన్యూర్ని మనం పొలాల్లో కానీ లేకపోతే మనకి మొక్కలు ఉంటే వాటికి కానీ ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలాంటివి 1353 మనకి ఉన్నాయి. వాటికి ఎస్టిమేషన్ వేసి డ్వామా ద్వారా వాటిని తీసుకోవడం జరుగుతుంది. ఎస్టిమేషన్ శాంక్షన్స్ తీసుకొని వాటి వర్క్ కూడా మనం మొదలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సోక్ పిట్స్ 64 శాంక్షన్ అయినాయి. ఈ సోక్ పిట్స్ ఎక్కువగా జగనన్న కాలనీస్ ఎక్కడైతే మనకి డ్రైనేజ్ ఫెసిలిటీ లేదో ఈ మురికి వాటర్ అంతా కూడాను బయటకు వదిలేస్తూ ఉన్నారు. సో అలా వదిలేయకుండా వాటర్ అంతా వచ్చి ఆ చుట్టుపక్కల పరిసరాలంతా అపరిశుభ్రంగా అవ్వడము. సోక్ పిట్స్ 64 శాంక్షన్ అయినాయి. ఇంకా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము. ఇవి కూడా మేము త్వరలో మొదలు పెట్టబోతున్నాము. ఫామ్ పాండ్స్ ఇప్పటి వరకు 33 శాంక్షన్ అయినాయి. ఇప్పుడైతే మనకి తెనాలి మండలంలో ఒక 10 మీటర్లు, 15 మీటర్లు, 20 మీటర్లు డెప్త్ తీయగానే వాటర్ పడుతున్నాయి. బట్ రేపు ఫ్యూచర్లో ఏదైనా వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడున్న వాటర్ అంతని మనం హార్వెస్ట్ చేసుకొని పెట్టుకున్నట్టయితే అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. సో దట్ పంటకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఫ్యూచర్ ప్లాన్తో ఫామ్ పాండ్స్ అనేది మనం 33 ఐడెంటిఫై చేసి పెట్టాం. ఈరోజు మల్లెపాడులో ఒక ఫామ్ పాండ్ కొత్తగా మొదలు పెట్టడం జరిగింది. తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా మనకి 12 ఉన్నాయి. అంగన్వాడీ సెంటర్స్లో రెయిన్ వాటర్ పడింది కాలువల్లో కలిసిపోకుండా ఉండాలి అంటే భూగర్భంలోకి వెళ్ళడానికి ఒక పైప్ లైన్ సిస్టమ్ ఏర్పాటు చేసి అది కూడా 12 మనకి శాంక్షన్ అయిన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ 12, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ 10. ఇవి మేము మొదలు పెట్టబోతున్నాము నెక్స్ట్ వితిన్ 1 వీక్లో. కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నారు. సో ఇవి ఈ వీక్కి సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్. వినికిడి శక్తిని కాపాడుకునేందుకు శబ్ద కాలుష్యాన్ని నియంత్రించాలని తెలిసిన తగు జాగ్రత్తలు పాటించకపోవడం వలన వినికిడి సమస్యలు ఏర్పడతాయని జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ టి సౌభాగ్యవాణి పేర్కొన్నారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వినికిడి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత కార్యక్రమ ప్రాధాన్యతను చాటుతూ ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఈఎన్టీ విభాగం హెచ్ఓడి కె వెంకటేశ్వర ఆధ్వర్యంలో వినికిడి సమస్యలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి సౌభాగ్యవాణి మాట్లాడుతూ ప్రపంచ వినికిడి దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించుకోవడం ద్వారా వినికిడి శక్తిని కాపాడుకోవచ్చని అన్నారు. అప్పుడే
పుట్టిన నవజాత శిశువులు వినికిడి సమస్యలకు వైద్యశాల ప్రాంగణంలో డైట్ విభాగం ద్వారా అందించే సేవలను డైట్ హెచ్ఓడి డాక్టర్ మధుబాబు వివరించారు. ఈఎన్టీ హెచ్ఓడి కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైద్యశాలలోని ఈఎన్టీ విభాగం ద్వారా ప్రతిరోజు అందించే సేవలను వివరించారు. ప్రతిరోజు ఓపీతో పాటుగా సర్జరీలు నిర్వహించే సామర్థ్యం ఈఎన్టీ విభాగంలో ఉందన్నారు. ప్రజలు వినికిడి సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చెవిని నీరు చీము కారుతుంటే నిర్లక్ష్యం చేయక తక్షణమే ప్రభుత్వ వైద్యశాలని ఈఎన్టీ విభాగంలో సంప్రదించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సివిల్ సర్జన్ డాక్టర్ జె శ్రీనివాసరావు తదితర వైద్యశాల వైద్య బృందం పాల్గొన్నారు. ఎట్లా శబ్ద కాలుష్యాన్ని నివారించడం అండ్ ఎక్కువ సౌండ్స్ తో మ్యూజిక్ వినడం, సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం, వీటన్నిటి వల్ల మనకు వినికిడికి ఇబ్బంది అవుతుంది. వినికిడి శక్తిని కాపాడుకోవాలి అందరూ. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అండ్ మన జిల్లా వైద్యశాలలో ఈఎన్టీ డిపార్ట్మెంట్, వెల్ ఎస్టాబ్లిష్డ్ డిపార్ట్మెంట్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు. అండ్ డిఆర్పి ప్రోగ్రామ్ లో మనకి పీజీస్ వచ్చున్నారు అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. రెగ్యులర్ గా ఓపీ అండ్ ఐపీ వార్డ్స్ ఉన్నాయి, సర్జరీస్ అవుతున్నాయి. డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అంటే మన దగ్గర నవజాత శిశువుకి ఆ దశలోనే ఏదన్నా ప్రాబ్లం ఉంటే అవి ఐడెంటిఫై చేసి అధునాతన పరికరాలతో టెస్ట్ చేసి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే అది సరిచేయడానికి అక్కడ డాక్టర్స్ ఉన్నారు. సో అది మన జిల్లా వైద్యశాల వెనుక నైట్ ఫీల్డింగ్ అని కొత్తగా స్టార్ట్ చేశాము. అది ఆ సర్వీసెస్ కూడా మీరు ఉపయోగించుకోవాలి. మన ఆసుపత్రిలో ఉన్నటువంటి ఈఎన్టీ సేవలు వాటిని ఏ విధంగా మనం చూసుకోవచ్చు అని అంటే, ఇక్కడ ఇయర్కి సంబంధించినటువంటి అన్ని సర్జరీలు ఇక్కడ చేయబడుతున్నాయి. సర్జరీలు మరియు పరీక్షలు ఈ రెండు ఇంత చక్కగా ఉన్నటువంటి ఆసుపత్రి మంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మా తోటి సిబ్బంది డాక్టర్ శ్రీనివాసరావు గారు, డిసిఎస్ గారు, మా ఆడియాలజిస్టు రాజేష్ గారు, పీజీ వైద్యులు చాలామంది చాలా ఇంట్రెస్టింగ్గా మన తెనాల్లో వచ్చి విద్య నేర్చుకుంటున్నారు. ఈ వినికిడికి సంబంధించి అంటే పుట్టిన పిల్లలకి మెయిన్గా ఏంటంటే బరువు తక్కువ పిల్లలకి, అలాగే పుట్టిన వెంటనే ఏడవని పిల్లలకి వాళ్ళకి ఏంటంటే కనుక ఆ హీరింగ్ అనేది మెయిన్గా ఏంటంటే చెవు ఇంకా అంతగా డెవలప్ అయి ఉంటుంది. ఆ టైంలో ఏదైనా డ్యామేజ్ జరిగినా కానీ మనకు ఫస్ట్లోనే ఒక టెస్ట్ చేసేస్తాము, ఓఏఈ అనేసి. అది ఒకటి చేసేసి దాని ద్వారా మనకి ఏమైనా వినికిడి ఏదైనా లోపం ఏదైనా ఉందేమో అనేసి దాన్ని మళ్ళీ మనం మానిటర్ చేసుకుంటూ మళ్ళీ తర్వాత ఇంకొక టెస్ట్ చేసేసి దాని ద్వారా ఇంకా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కనుక మళ్ళీ వాళ్ళకి పరికరాలు కానీ ఆ హీరింగ్ టెస్ట్, ఆ హీరింగ్ ఎయిడ్స్ కానీ ఇవ్వడం కానీ ఈ డైక్ సెంటర్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ సేవలను కూడా, ఇటువంటి సేవలను కూడా ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా డైక్ తరపున నేను కోరుతున్నాను. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ గుంటూరులోని ఏసీ కళాశాల గ్రౌండ్స్ నందు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ నుండే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తమదైన ఆధిక్యాన్ని చాటుకుంటూ భారీ మెజార్టీ దిశగా ముందుకు సాగుతున్నారు. దీంతో ఆలపాటి అభిమానుల ఆనందం అంబరాన్నంటింది. ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ తరువాత కూటమి నాయకత్వం ఆలపాటి రాజేంద్రప్రసాద్ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుండి ఆలపాటి తమదైన రాజకీయ చిత్రంతో ప్రతి అంశాన్ని చాటుతూ తమదైన పంథాలో పట్టభద్రుల మనసును గెలుచుకున్న విషయం కౌంటింగ్ తొలి రౌండ్ నుండే వస్తున్న మెజార్టీని గమనిస్తే తెలుస్తుంది. గుంటూరు ఏసీ కళాశాల గ్రౌండ్స్లో సోమవారం ప్రారంభమైన పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో మధ్యాహ్నం వరకు 28 టేబుల్స్పై 600 మంది సిబ్బంది 50 బ్యాలెట్లను ఒక కట్టలు కట్టే ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తం 28 రౌండ్లు లెక్కించాల్సిన క్రమంలో మొదటి 2 రౌండ్లలో 20,000 మెజార్టీతో పట్టభద్రుల అభిమాన పాత్రునిగా ఆలపాటి తమ మెజార్టీ నిరూపించుకున్నారని చెప్పాలి. ఈ క్రమంలో కౌంటింగ్ నిర్వహించే కళాశాల ప్రాంగణంలో ఆలపాటి తమ మనోభావాలను మీడియాతో పంచుకున్నారు. యావరేజ్ చూసుకుంటే 69.56% జరిగింది. ప్రతి ఒక్కరూ పండగ సందర్భంగా ఈ ఓటింగ్ ప్రక్రియ కూడా ఎక్కువ జరగడానికి కారణమైంది. ఎందుకంటే ఈ 2 జిల్లాల్లో కోటయ్య స్వామిని చూడటానికి ఆ రోజు పండగ సందర్భంలో అందరూ గ్రామాలకి రావటం, పట్టణాలకి రావటం, ఆ రకంగా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగడానికి కారణమైంది. అయితే ఈరోజు నాకు గొప్ప అదృష్టం ఏంటంటే 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు నాకు ఓటేసినటువంటి సందర్భం. ఇప్పుడు వరకు నేను
ఒక నియోజకవర్గానికి పరిమితయో ఆ రకంగా ఓట్లు నాకు నియోజకవర్గ పరిధిలో పడితే ఈరోజు నాకు దక్కినటువంటి గౌరవం ఉభయ కృష్ణా గోదావరి జిల్లాలను చూసుకున్నా, ప్రత్యేకంగా నాకు గుంటూరు కృష్ణా జిల్లాలో ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీలో నాకు జరిగినటువంటి గౌరవం ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఓటేయటం, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు ఓటేయటం. అందుకనే ఈ రోజున వారు ఓటేసిన సరళి మనం గమనించినట్లయితే అప్పుడు వరకు జరిగినటువంటి పర్సంటేజ్ ఒక రకంగా అయితే వారు ఓటేయంగానే ప్రతి వాళ్ళు మనం కూడా ఓటేయాలి, ఓటర్లు ప్రభావితమైనటువంటి పరిస్థితి. దురదృష్టం, ఏదైనా గుడ్డగాల్చి అవతల వాడి మీద ఎంత కొంత వేస్తే ఎంతో కొంత మశాంటికి పోదా అని చెప్పే భావంతో మాట్లాడే మాటలు ఇవాళ మరి ఎంతవరకు సమంజసం నాకైతే తెలీదు. వాళ్ళ మాటలు వాళ్ళకే వదిలేస్తాను, నేనేం దాని గురించి నేను టచ్ చేయను. ఎందుకంటే ఈరోజు ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకరించినటువంటి యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి, అదేవిధంగా కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి, మరి ముఖ్యంగా కూటమి నాయకత్వానికి, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి, జనసేన నాయకత్వానికి, వీరందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. విజయం అనేది సత్యం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెలవారీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చోటు చేసుకున్న మార్పులను మండల అభివృద్ధి అధికారిని అత్తోటి దీప్తి మీడియాకు వివరించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి తమ ఛాంబర్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీఓ అత్తోటి దీప్తి మాట్లాడుతూ నెలవారీ పెన్షన్లను ఫిబ్రవరి మాసం వరకు ఉదయం 6 గంటల నుండి పంపిణీ చేస్తామని, ప్రభుత్వ ఆదేశాల వరకు ఇక నుండి ప్రతి నెల 1వ తేదీ నుండి ఉదయం 7 గంటల నుండి పెన్షన్ల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. మండల గ్రామాల్లో 10,300 మంది వివిధ పెన్షన్దారులు ఉన్నారని, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మండల గ్రామాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగించామని, తొలి రోజు 96% పైగా పంపిణీ జరిగిందని, సాయంత్రంలోగా అందుబాటులో ఉన్న అందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. పెన్షన్ సంబంధించి మండల పరిషత్ తెనాలి 96% ఇప్పటి వరకు కంప్లీట్ చేశాము. లాస్ట్ మంత్ వరకు 6 గంటలకు మనం మొదలు పెట్టేవాళ్ళం. అయితే గవర్నమెంట్ 7 గంటల నుంచి, ఈ మంత్ 7 గంటల నుంచి మొదలు పెట్టాలి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈ మంత్ 7 గంటల నుంచి నెక్స్ట్ మంత్స్ కూడా 7 o'clock నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకెవరైనా ఊళ్ళకి వెళ్ళడం కానీ, అందుబాటులో లేకపోవడం కానీ అట్లాంటివి అయితే కనుక వాళ్ళకి నెక్స్ట్ డే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 300 meters లోపలకు మాత్రమే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలనేది కూడా ఉంది. 300 meters ఎబోవ్ అయితే వేరే ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వేరే చోటకు వెళ్ళారను అట్లాంటి 3 ఆప్షన్స్, కొత్త ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అది మార్క్ చేస్తే సరిపోతుంది. పెన్షన్స్ ఇచ్చేటప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, పెన్షనర్స్ ఉంటారో వాళ్ళతో మర్యాదపూర్వకంగా కూడా బిహేవ్ చేయాలి అనేది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫంక్షనరీస్ అందరూ కూడాను మర్యాదపూర్వకంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎక్కడా కూడా కరప్షన్కి ఇప్పటి వరకు అయితే తెనాలి రూరల్లో కరప్షన్కి తావులేదు. ఒక్క కేసు కూడా మనకి డబ్బులు తీసుకున్నారనేది నోట్ అవ్వలేదు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఇప్పటివరకు అయితే 96%, ఎవ్రీ మంత్ 98% అవుతుంది. ఇంకా 2% నిన్న హాలిడే కాబట్టి జరగలేదు. ఈరోజు మిగతా 2% కూడా జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే వాళ్ళు కొంతమంది ఏమవుతుందంటే నెక్స్ట్ మంత్ తీసుకుందాంలే అని చెప్పేసి వేరే చోట్ల ఉన్న వాళ్ళు రాకుండా అట్లాంటివి కొన్ని కేసెస్ మిగిలిపోతూ ఉన్నాయి. అవి నెక్స్ట్ మంత్ మేము ఇవ్వడం జరుగుతాం. 10,300 మంది పెన్షనర్. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా సురేష్ దంపతుల కుమార్తె వివాహ నేపథ్యంలో వధువులకు నూతన వస్త్రాలు పంపినట్లు టీడీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు మహమ్మద్ కుద్దూస్ మీడియాకు తెలిపారు. సోమవారం ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ దంపతుల కుమార్తె వివాహం సందర్భంగా నారా లోకేష్ టీడీపీ కార్యాలయానికి పంపిన పెళ్లి కానుకను స్థానిక టీడీపీ నేత వివాహానికి హాజరై అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ మైనార్టీ అధికార ప్రతినిధి కుద్దూస్ మాట్లాడుతూ చిరంజీవులు మెర్సీ, ప్రెస్కిల్లా, ఉమేష్ చంద్ర దంపతులకు నారా లోకేష్ పెళ్లి కానుకగా నూతన వస్త్రాలు పంపి శుభాకాంక్షలు తెలిపారని, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నూతన దంపతులకు ఆశీస్సులు తమ ద్వారా అందచేయనున్నట్టు తెలిపారని, వారి ఆశీస్సులు నూతన దంపతులకు తెలియజేయడం జరిగిందని కుద్దూస్ మీడియాకు తెలిపారు. ఈ వివాహ కార్యక్రమానికి స్థానిక టీడీపీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్, ప్రతిపక్ష నేత పసుపురెడ్డి త్రిమూర్తి, రావి చిన్ని, రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్, కోగంటి వెంకటేశ్వరరావు, భాస్కర్, పరచూరు రమ్య తదితరులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి హెన్రీ కృష్ణ గారి, అదేవిధంగా కత్తెర సురేష గారి కూతురి వివాహానికి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు
శ్రీ నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్క సోదరుడు సోదరిమణి వివాహం జరిగినా తన కుటుంబ సభ్యులకి ఏ విధంగా పెళ్లి వస్త్రాలు బహుకరణ చేస్తారో అదేవిధంగా ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారి కుమార్తె వివాహానికి కూడా నారా లోకేష్ గారు పెళ్లి పాటలు కానుకగా ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున, నారా లోకేష్ గారి తరఫున, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున, యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా ఇద్దరు దంపతులకు కూడా పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడి వారికి నిండు నూరేళ్ళు మంచి ఆయుర ఆరోగ్యంతో పాటు నిండు నూరేళ్ళు సుఖ సంతోషమైన జీవితం కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెరహిని క్రిస్టినా, టీడీపీ నాయకులు కత్తెర సురేష్ దంపతుల కుమార్తె మెర్సీ ప్రిస్కిల్లా వివాహం స్థానిక చర్చిపేటలోని చావాస్ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం, వైసీపీ నాయకులు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువులను ఆశీస్సులు అందించారు. తెనాలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్, ఎమ్మెల్సీల అప్పిరెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. పరిశుద్ధాత్మని అన్యోన్య సావాసము సంబంధము చేరిన మనకు దేశంలో తెనాలి చెంచుపేటలోని సాయిదుర్గ బాల్ కుటీర్ పాఠశాల నందు సోమవారం ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంగ్ల భాష విజ్ఞానంతో పాటు సైన్స్ పరిజ్ఞానం మెరుగుపరుచుకునే విధంగా విద్యార్థులకు సైన్స్ విజ్ఞాన ప్రదర్శనను సోమవారం తెనాలి చెంచుపేటలోని సాయిదుర్గ బాల్ కుటీర్లో ఏర్పాటు చేశారు. స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ విజ్ఞాన ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. స్కూలు విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ తాము రూపొందించిన సైన్స్ విజ్ఞాన ప్రదర్శనను వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో సైన్స్ విజ్ఞాన ప్రదర్శనలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. స్కూల్ యాజమాన్యం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. My name is Pranita, studying 7th class in Sai Durga Balakutir. Today I am explaining about water cycle, which is my science project. Water cycle is the continuous movement of water between the earth's surface, atmosphere and underground. It is also known as hydrological cycle. It works like the sun heats water in bodies like lakes, rivers and oceans. The water evaporates into water vapor. The water vapor rises into atmosphere. As the water vapor rises, it cools and condenses into clouds. When the clouds are full of water, it falls back to earth as rain or snow. Thank you. Namaste, my name is Akshya. I am studying in 9th class in Sai Durga Balakutir. Today I am here to explain you about my science project Chandrayaan 3. Chandrayaan 3 is the third lunar mission of the Indian Space Research Organisation. It was launched on 14 July 2023 from the Satish Dhawan Space Center in Sriharikota, Andhra Pradesh. The rover named Pragyan will be the first Indian rover to land on the moon. The mission will also conduct several scientific experiments, including studying the moon's geology, water resource and atmosphere. Thank you. 10th class in Sai Durga Balakutir. Today I am explaining about my social project, solar system. The solar system is made up of the sun and everything that orbits it. The planets orbit the sun in path called orbits. The planets are colors, different colors, sizes, and some are big and some are small. The earth is one of the planet and thus where we live. Thank you. Today in our school Sai Durga Balakutir we conducted science exhibition. This exhibition we conducted to showcase our students' creativity and talent in the science and to encourage their curiosity and questioning system in the science. బాల్య వివాహాల నియంత్రణ చట్టాన్ని అతిక్రమించి ఎవరైనా ప్రవర్తిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిడిపిఓ డాక్టర్ ఏ సునీత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న క్రమంలో శ్రీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో సోమవారం బాల్య వివాహాలు చేయడం పట్ల చట్టపరమైన ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో వివరిస్తూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం తెనాలి పట్టణంలోని 31వ వార్డులో గల అంగన్వాడీ కేంద్రంలో ఆ ప్రాంత ప్రజలకు బాల్య వివాహాల నియంత్రణ చట్టంపై అవగాహన కల్పించారు. ఐసిడిఎస్ తెనాలి శాఖ సిడిపిఓ డాక్టర్ సునీత మాట్లాడుతూ ఆడపిల్లకు 18 సంవత్సరాలు, మగవారికి 21 సంవత్సరాలు నిండితేనే వివాహం చేసుకునే అర్హత లభిస్తుందని, ఇందుకు భిన్నంగా మైనర్లకు వివాహం చేస్తూ సమేత అధికారులకు దొరికితే వివాహ వేడుకలో బంధువులతో సహా అందరికీ చట్టపరంగా ఇబ్బందులు ఉంటాయని అన్నారు. బాల్య వివాహాల వల్ల ఆరోగ్యపరంగా మైనర్లకు అనేక కష్టాలు ఏర్పడతాయని అన్నారు. అనంతరం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మహిళల చేత బాల్య వివాహాలను ప్రోత్సహించబోమని ప్రతిజ్ఞ చేయించి సంతకాలు చేయించారు. ఈ కార్యక్రమంలో సెక్టర్ సూపర్వైజర్ వై నాగమణి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. సాధ్యమైన ప్రయత్నం చేస్తాను.
చేస్తాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. జన్మభూమి పథకం ప్రారంభ దశలో గ్రామంలో తారు రోడ్ నిర్మాణానికి కంట్రిబ్యూషన్ చెల్లించి రహదారి అభివృద్ధికి కృషి చేసిన కుర్రా సూర్యనారాయణ చిరస్మరణీయులని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమృతలూరు మండల పరిధిలోని ఎడవూరు గ్రామంలో సచివాలయంలో సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు కీర్తిశేషులు కుర్రా సూర్యనారాయణ జ్ఞాపకార్థం గూడవలకు చెందిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులకు ఉచితంగా కంటి వైద్య పరీక్ష నిర్వహించి శుక్లాలు ఉన్న వారికి గూడవలకు తీసుకెళ్లి ఉచితంగా కంటి శుక్లాల ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. గతంలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ సిబ్బంది ఎడవూరు గ్రామాన్ని దత్తత తీసుకుని 97% గ్రామాల్లో సర్వే నిర్వహించి కంటి సమస్యతో ఎవరు ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోడు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గ్రామస్తులు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ మూల్పూర్ రమేష్, ఓలిడ్ శివాజీ, పంచాయతీ కార్యదర్శి ఆర్ కళ్యాణి, కుర్ర సాంబయ్య, బసవశంకర్, ఏడుకొండలు, వెంకయ్య, మారక శోభన్, ఎల్వి ప్రసాద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎల్వి ప్రసాద్ నడింపల్లి వారి సహకారంతో క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంపులో వచ్చిన అందరికి కూడా శుక్లాలు వీరే తీసుకెళ్ళి ఉచితంగా చెల్లిస్తారు. అయితే ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఊరిలో 8 సంవత్సరాల కిందట మరి ఊరు మొత్తం సర్వే చేసి 97% మరి శుక్లాలు తీయటం కానీ కళ్ళజోడు కానీ అవసరమైన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక సంవత్సరం మరి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు పూర్తిగా రోజు మనిషి వచ్చి ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లోనే అట్లా జరిగిన ఊరు లేదు. మరలా ఇవాళ మా మిత్రుడు కుర్రా సూర్యనారాయణ గారి మరి జ్ఞాపకార్థం మరి క్యాంపు నిర్వహించడం జరిగింది. కాబట్టి మీరు ఇటువంటి దాన్ని సద్వినియోగం చేసుకుని మీ గ్రామంలో అందరూ కూడా మరి చేర్చుకోవాలి. ముగించే హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ పరంగా గ్రామాల్లో చేపట్టే సర్వే కార్యక్రమాలకు గ్రామస్తులు సహకరించాలి. ఎంపీడీఓ అత్తోట దీప్తి. వినికిడి శక్తి లోపమున్న వారే ప్రభుత్వ వైద్యశాలను ఉచిత మెరుగైన వైద్య సేవలు సద్వినియోగం చేసుకోండి. జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ జి సౌభాగ్యవాణి. ఇవే హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.